चापलम्बनं त्वयि जातापराधानां त्वमेव शरणं शिवे. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శివానందలహరి రోజుకో శ్లోకంలో ఈరోజు 4వ శ్లోకం. ఓం నమః శివాయ. సహస్రం వర్తంతే జగతి విబుధా క్షుద్రఫలదా న మన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలం హరిబ్రహ్మాదీనామపి నికటభాజామసులభం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం శివ తవ పదాంభోజ భజనం. చక్కటి శ్లోకం అండి. దీంట్లో ఆయన ఏం చెప్తున్నారు ఆది శంకరాచార్యుల వారు. ఫస్ట్ మనం ప్రతిపదార్థం చూసుకుందామండి, ఆ తర్వాత అర్థంలోకి వెళ్దాం. ఏం చెప్తున్నారు దీంట్లో? జగతి సహస్రం వర్తంతే, జగతి అన్నారు కదా, జగతి ఈ లోకమునందు క్షుద్ర ఫలద అల్పమైన ఫలితాలను ఇచ్చేటువంటి విబుధాహ ఇతర దేవతలు సహస్రం వేల కొలది వర్తంతే ఉన్నారు అహం నేను స్వప్నేవ ఆర్జించుటకు తత్కృత ఫలం ఆ దేవతలు కలుగజేసే ఫలితాలను తీసుకోవటానికి కానీ నమన్యే కోరుకోను. శంభో శివ అంటే శంభో అంటే సుఖానికి కారణమైన వాడా, మంగళ స్వరూపుడవైన శంకర. నికట భాజ సన్నిధిని చేరియున్న, నీ సన్నిధిని చేరియున్న హరి బ్రహ్మాదీనామపి, హరి మరియు బ్రహ్మ విష్ణుమూర్తి మరియు బ్రహ్మదేవుడు మొదలగు వారు సైతం అసులభం దుర్లభమైన తప నీ యొక్క పదాంభోజ భజనం పాదపద్మ సేవను చిరం ఎల్లవేళలను యాచే యాచించుచున్నాను. ఇప్పుడు దీన్ని ఈ శ్లోకంలో ఆయన యాచన చేస్తున్నారు శివుడిని. శివుడు అనుగ్రహం కోసం యాచన చేస్తున్నాడు. యాచన అంటే మనం అడుక్కోవటం అని కరెక్ట్ మీనింగ్, కానీ యాచన అంటే భక్తిని తీసుకుంటున్నారు, యాచన చేస్తున్నారు అన్నమాట. ఏం చెప్తున్నారంటే చిన్న చిన్న ఫలములను ఇచ్చే దేవతలు ఈ ప్రపంచంలో వేలాదిగా ఉన్నారు. అంటే మనకి 3,000,000 దేవతలు అంటారు కదండి, అలా వేలాదిగా ఉన్నారు. వారి సేవని కానీ వారిచ్చే ఫలితాల్ని కానీ నేను కలలో కూడా తలవను. సమీపం నందే మీ సమీపం నుండి అంటే నాకు కావలసింది నేను కలలోనైనా ఆ మిగతా కోరికలు ఎవరిని కోరను. ఓ శివ, ఎల్లప్పుడూ సమీపపరులైన బ్రహ్మ హరిలకు కూడా దొరకని నీ పాద సేవయే నాకు దయచేసి ఇవ్వమని ఎల్లవేళలా కోరుకుంటున్నాను. ఏం చెప్తున్నారు? బ్రహ్మ హరి విష్ణుమూర్తి ఆయన దగ్గరలోనే ఉన్నా, నిజమే కదండి, త్రిమూర్తులు ఒకే చోటు ఉంటారు పైన స్వర్గంలో, అక్కడే ఉన్నా కానీ వాళ్ళకి కూడా దొరకని నీ పాద సేవ దయచేసి ఎల్లవేళలా నాకు ఇవ్వు అని కోరుకుంటున్నారు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సంబోధనతో మొదలవుతుందండి అర్థం. శంభో నేను చిరకాలంగా యాచిస్తూనే ఉన్నాను అను యాచనతో మొదలయ్యింది. నువ్వు ఏమి విదిలించని వాడివైతే మరొకరిని ఎవరినైనా ఆశ్రయించవచ్చు. అల్పమైన కోరికలను అడగ్గానే తీర్చేసే దేవతలు చాలా మంది ఉన్నారయ్యా, కానీ వారిచ్చే ఫలితాలకు ఆశపడి వారిని ఆశ్రయించడానికి కలలో కూడా నేను ఇష్టపడను. ఎందుకంటే వారిచ్చే ఫలితాలన్నీ తాత్కాలికమైనవి, ఇప్పుడుంటాయి, మళ్ళీ రేపు అదృశ్యమవుతాయి. నాకు అవన్నీ అక్కర్లేదు నాయనా. హరి బ్రహ్మాదులకు కూడా ఒకసారి పొందిన, బాగా వినాలండి ఇది, హరి బ్రహ్మాదులకు కూడా ఒకసారి పొందిన తరువాత మరింత కాలం దాన్ని నిభాయించుకొని ఉండటం కష్టమంట. ఏంటది? ఆయన పద సన్నిధి.
వాళ్ళకి దొరికినా గాని వాళ్ళే నిభాయించుకోవటం కష్టతరంగా ఉందంట వాళ్ళకే. అలాంటి నీ పద సన్నిధిని మాత్రమే నేను కోరుకుంటున్నాను. హరి బ్రహ్మాదులకు కూడా కష్టతరమైన నీ పద సన్నిధిని మాత్రమే నేను కోరుకుంటున్నాను. నేను సేవించుకోవడానికి వీలుగా నీ పాదాలను అందుబాటులోకి తెమ్మని యాచన చేస్తున్నాను. ఎంత అందంగా యాచిస్తున్నారో చూడండి. మనం ఎప్పుడైనా భగవంతుణ్ణి తన పాదాలపైన మన దృష్టి మరలకుండా, తన పాదాల నుండి మన దృష్టి మరలకుండా ఉండాలనే కోరుకోవాలండి. అలా కోరుకుంటే ఆయన అన్నీ ఇస్తాడు. దానికి వీలుగా నీ పాదాలను అందుబాటులోకి తెమ్మని యాచిస్తున్నాను. అడగ్గానే వరమిచ్చేసే బోలా శంకరుడివి నువ్వు. ఇమ్మనగానే నీ పాదాలను నా పూజ కోసం ఇచ్చేస్తావు. కానీ స్వామి ఏం చేస్తావు? ఇచ్చేసి తీసేసుకుంటావు. కానీ అలా చెయ్యకు. కాస్త వీటిని చిరకాలం అలాగే నా హృదయంలో నిలిచి ఉంచు స్వామి అని కోరుకున్నా. ఎంత అందంగా కోరుకుంటున్నారో చూడండి. అడగడం కూడా, యాచన కూడా ఇంత అందంగా ఉంటుందా అన్నట్లు అడుగుతున్నారు శంకరాచార్యుల వారు. అడగగానే ఇచ్చేస్తావయ్యా, నీ పాద సేవకు నీ పాదాలు నాకు ఇస్తావు, కానీ ఏం చేస్తావు? వెంటనే తీసేసుకుంటావు. అలా చెయ్యకు స్వామి, కాస్త వాటిని చిరకాలం అలాగే నిలిపి ఉంచయ్యా నా హృదయంలో, నేను వాటికి సేవ చేసుకుంటాను అన్నట్లు. పుస్తకం ఉంటే ఎవరి దగ్గరైనా ఏ రోజు శ్లోకానికి ఆ రోజు ఫోటో భలే ఉంటుందండి, చక్కగా అది పెట్టుకోవచ్చు. ఓకేనా? ఓం నమ శివాయ అండి.